ఆశయాలను గురువు పాదాల చెంత సమర్పణ చేసి మన జీవన పథంలో పయనించే విధంగా ఆయన నిర్ణయానికే వదిలిపెడితే ఆ గురువు భవసాగరం అనే జీవనయాత్రను వివిధ వలయాల సుడిగుండాల నుండి సునాయాసంగా దాటడానికి పడవలా సహాయపడి మనలను తీర్చిదిద్దగలరని భావన. అలౌకిక సూక్ష్మ జ్ఞానానికి ఒక మహోన్నత రూపమే గురువు. అసలు సిసలైన సత్యస్వరూపానికి ప్రతీక అయిన జ్ఞాన సూర్యుడిగా గురువుని ఆరాధించవచ్చు. గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేది అని అర్థం. అంటే మనలోని అజ్ఞాన పొరలు తొలగించి జ్ఞానదీప్తిని వెలిగించేవాడు గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. గురువును దైవం కంటే మిన్నగా ఆరాధించే సంస్కృతి మనది. గురువు నుండి ప్రసరించే అనంతాంత సూచనలు మన జీవితమంతా ప్రతిబింబిస్తూ ఉంటాయి. మనకు తెలియని, మనకు అవసరమైన అనేక విషయాలు గురించి సరైన అవగాహన, విషయ పరిజ్ఞానం మనకు విద్య ద్వారానే సాధ్యమవుతుంది. విద్య ద్వారా సంక్రమించిన జ్ఞానాన్ని సమాజ హితానికి, దేశ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా మలిచేవాడే గురువు. తల్లి, తండ్రి తర్వాత మళ్ళీ అంత గొప్ప స్థానం గురువుకే దక్కుతుంది. ప్రతి మనిషి జీవితంలో గురువు సుస్థిర స్థానాన్ని కలిగి ఉన్నారు. ఓనమాలు దిద్దుకునే వారి నుండి ఎంతో ఎత్తుకెదిగిన వారి దాకా అంత దైవ సమానులైన గురువును జీవితాంతం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ.